జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని రాజారంలో వారం రోజుల క్రితం జరిగిన ట్రాక్టర్ దొంగతనం కేసును మల్యాల పోలీసులు ఛేదించారు. పథకం ప్రకారమే ట్రాక్టర్ దొంగలించినట్లు డీఎస్పీ రవిచందర్ తెలిపారు. మల్యాల పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ వివరాలు వెల్లడించారు. నిర్మల్ జిల్లా కడెం మండలం అల్లపెల్లికి చెందిన సింగిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, పెంబిరాజు, ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం షాద్నగర్కు చెందిన గొర్రె మధుకర్ ట్రాక్టర్ దొంగలించినట్లు తెలిపారు. సింగిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తన మోటార్ సైకిల్ హీరో హెచ్ఎఫ్ డీలక్స్ టీసీ 18 E4935 పై జగిత్యాలకు వచ్చి పథకం ప్రకారమే రాజారం గ్రామానికి చెందిన గడ్డం చంద్రశేఖర్ రెడ్డి తన ఇంటి సమీపంలో నిలిపి ఉంచిన జాన్ ట్రీర్ ట్రాక్టర్ ఇంజన్ TS21 T8238 ట్రాలీ TS అర్ధరాత్రి చోరీ చేసి ట్రాక్టర్ కొండగట్టు గుట్ట ప్రాంతంలో చెట్ల పొదల్లో తీసుకువెళ్లి ఎవరు గుర్తించకుండా CCL తీసుకొని వచ్చి కలర్ వేశారు. ఇదే క్రమంలో కొండగట్టులో వెహికల్ చెకింగ్ చేస్తుండగా అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా ట్రాక్టర్ చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. ట్రాక్టర్, ట్రాలీ, హీరో హెచ్ఎఫ్ డీలక్స్, 3 మొబైల్స్ స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. ట్రాక్టర్ చోరీ కేసును ఛేదించిన సిఐ నీలం రవి, ఎస్ఐలు రహీం, కుమారస్వామి సిబ్బంది డీఎస్పీని అభినందించారు. ఎస్ఐ గారు మరియు సిఐ గారు పరిశీలన ప్రారంభించారు. ట్రాక్టర్ ట్రాలీ రెండు కూడా దొంగతనమైంది. దీంట్లో ముఖ్యంగా ఇన్వెస్టిగేషన్ ఏంటంటే మంచి ఇన్ఫర్మేషన్ చేసి సిఐ గారు, ఎస్ఐ గారు అఖిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. సింగారెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, ఇతడి ఆలంపల్లి గ్రామము, కడెం మండలం, నిర్మల్ జిల్లా. తర్వాత గొర్రె మధుకరు, ఇతడి సాంసాగర్ మండలం, ఉట్నూరు మండలం. తర్వాత పెంబిరాజు, ఇతరులేమో మీసాల భీమన్న కూడా వాళ్ళపల్లి, ఇంకొక బాల నేరస్తున్నారు. వీళ్ళందరూ కూడా కలిసి ఏంటంటే ఇక్కడికి వచ్చేసి రాత్రి ఆ ట్రాక్టర్ ఎక్కడైతే ఉన్నదో అక్కడ రట్టి నిర్వహించి ఒక 2 రట్టి నిర్వహిస్తారు మోటార్ సైకిల్ మీద వచ్చి. ఒక అతను ఏంటంటే తెల్లవారుజాములో ఏంటంటే ముసుగేసుకొని దాన్ని ఆ ట్రాక్టర్ను దొంగతనం చేసుకొని బయటికి తీసుకెళ్తారు. తీసుకెళ్ళి ఏంటంటే దాన్ని మార్చి ఇంజన్ కానీ దాని ట్రాలీని కానీ మార్చి దాన్ని కలర్ వేసి దాన్ని అమ్ముకునే ప్రయత్నం చేస్తుంటే ఏంటంటే మనము ఈ సాంకేతిక సాయంతో మేము క్లూ అవుతుంది. మనం చేసిన ఎఫర్ట్స్ వల్ల దాని ఆధారంగా ఏంటంటే నిందితులను పట్టుకొని దాన్ని దొంగిలించబడిన ట్రాక్టర్ మరియు ట్రాక్టర్ ట్రాలీ స్వాధీనం చేసుకొని ఆ నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి నేరానికి ఉపయోగించిన మోటార్ సైకిల్ మరియు వాళ్ళ 4 దగ్గర 3 మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకొని ఈరోజు కోర్టు చేయడం జరుగుతుంది. ఈ దొంగిలించబడిన ట్రాక్టర్ ట్రాలీ విలువ 8 లక్షలు ఉంటుంది. కాబట్టి ఇది ఇంత పెద్ద దొంగతనాన్ని అతి స్వల్ప వ్యవధిలో ఛేదించిన సిఐ మల్యాల్ నీలం రవి మరియు ఎస్ఐ రహీం మరియు వారి సిబ్బందిని మన జిల్లా ఎస్పీ గారు కూడా అభినందించారు. వారికి తగిన రివార్డు ఇవ్వడం జరుగుతుంది.